నమస్తే. ఈ నెల 29వ తేదీ ఏరువాక పూర్ణిమ. దీన్నే జ్యేష్ఠ పూర్ణిమ అంటారు. ఈరోజు వృషభ పూజ కూడా చేస్తారు. ఏరువాక సాగారు అన్న అని పాడుకుంటూ అందరు రైతన్నలు కూడా చక్కగా కొత్త నాగలితో కాడెద్దుల్ని పూసి నేల తల్లిని దున్నుతారు. నేల తల్లి ఆ పలకరించినతో పలకరించిన వేళ ఈ రైతన్నలు దున్నడం మనకు ఆనవాయితీగా వస్తున్నది. ముఖ్యంగా దీని వేదాల్లో కూడా మనకు చెప్పబడి ఉన్నది. ముఖ్యంగా 18 సూక్తం. దీనిలో వృష యువగర్జతి పద్యన్య అన్నారు. వృషభము అంటే ఎద్దు రంకి వలె పెద్ద శబ్దం చేస్తూ వానమే కూడా నీ యొక్క కరుణాకటాక్షం అబ్బాయి చూపుట్టు వాన కురిపించేది కోరుతారట అందరు కూడా. అట్లాగే కృషి సూక్తం అని కూడా ఒకటి ఉంది. ఇది ఋషి ప్రణీతము. దీనిలో ఒక వాక్యం ఏంటంటే క్షణం వాహారి క్షణం నరహ క్షణం కృషతులాంగలం అని వచనము. ఏంటంటే ఈ ఎద్దులు రైతులు నాగళ్ళు అన్ని కూడా సుప్రదంగా ఉండి పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలని కోరుకునే సూక్తం అన్నమాట. చూసారా, మన వేదాలు కూడా చెప్పబడి ఉంది వీటిలో. అట్లాగే మనకి ఇంకోటి చూసుకుంటే మహాభాగవతంలో ఋషోహి భగవాన్ ధర్మ అన్నారు. ఈ వృషభమే ధర్మబద్ధమైన భగవంతుడిగా, పరమాత్మగా, అగ్నిగా, ఇంద్రుడిగా, సోముడిగా చెప్పబడి ఉన్నారు. మనకి నిత్యము అగ్నిహోత్రం చేసిన వారు తెలుసు. చత్వారి శృంగా త్రయోస్య పాదంతం వృషభోరవీతి అంటే అగ్నిదేవుడట ఎద్దు రంకి వలె శబ్దం చేస్తూ ఆ హోమగుండంలో ప్రవేశిస్తారట. చూసారా, మనకి వేదాశీర్వచనంలో ధనం ధాన్యం పశుం బహుపత్రం లాభం 100 సంవత్సరం దీర్ఘమాయు అంటే ఆశీస్సిస్తారు వేద బ్రాహ్మణులు. చూసారా, పశుసంపద కూడా ఉండాలని మనకి ఆశీస్సులు ఉన్నాయి, చేస్తారు కూడా. ధర్మాన్ని, యజ్ఞాన్ని, అగ్ని, పాడి పంటలు ఇవన్నీ కూడా కావాలంటే తప్పకుండా మనం వృషభ పూజ చేయాలి అని మనకి తెలుస్తున్నది. అలాగే తైత్తరీయ ఉపనిషత్తులో కూడా దీని గురించి చెప్పబడి ఉంది. వృషభాన్ని సృష్టిశక్తికి సంకేతంగా చెప్పారు. ఈ రోజు రాత్రి అందరూ కూడా చంద్రుని దర్శించుకొని అట్లాగే అమ్మవారికి ఇష్టమైన పాయసానం వండి లలితా సహస్రనామంతో పూజ చేసుకోండి. తప్పకుండా మీ యొక్క గ్రహదోషాలు తొలగి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యంతో ఉంటారని నేను కోరుకుంటున్నాను. సనాధర్మాన్ని పాటించండి, రైతన్నలకి దన్నుగా ఉండండి. విష్ణో నాసి దుర్భిక్షం. ఓం శాంతి శాంతి శాంతి.